హాస్పిటల్ సూర్యాపేటలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటిది ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాడు. అతను గత 6 నెలలుగా జీతాలు రావట్లేదు అన్న దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం వారు. ఇది గత 6 నెలల నుంచి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. దీంట్లో అందరూ 15,000 నుంచి 18,000 వరకు వచ్చే ఎంప్లాయీస్ మాత్రమే. అట్లా అని వీళ్ళేదో అవుట్సోర్సింగ్ అంటే ఈ స్వీపింగ్ క్లీనింగ్ పర్సన్స్ కాదు. దీంట్లో 120 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో వార్డ్ బాయ్స్, ఓటీ టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ధోబీస్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, అంబులెన్స్ డ్రైవర్స్ లాంటి వారు కూడా అంటే వివిధ పనులు చేస్తారు. వీరే కనుక విధులను బహిష్కరిస్తే హాస్పిటల్ అనేది ఒక నిమిషం కూడా జరగదు. హాస్పిటల్ అనేది అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే నిరాటంకరంగా సవ్యంగా ముందుకు సాగుతుంది. అది మరచి వీళ్ళని 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు. జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. అది లేకుండా ఇంత బాధలు కూడా వాళ్ళు పనిచేస్తుంటే వీళ్ళు కోర్టు కేసులని, రాజకీయ ఒత్తిళ్ళని, వివిధ కారణాలు చూస్తూ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం అనేది ఉన్నతాధికారులను మనం సూటిగా ప్రశ్నించాలి. అసలు ఏంటి ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థని ఏ విధంగా ఎందుకు ఇంత లక్ష్య సాధింపు చర్యలు ఎందుకు చేస్తారు? రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే ఏమన్నా ఉంటే కలెక్టర్ గారు పరిష్కారం చేసుకోవాలి. కోర్టు దానికి ఎందుకు పోతున్నాయి? సూపరింటెండెంట్ అయినా కలెక్టర్ గారు అయినా దీనికి పూర్తి బాధ్యత. ఈ విధంగా ఈ ఎంప్లాయీస్కి ఇబ్బంది పెట్టుకుంటూ ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఒక నెల జీతం రాకపోతేనే ఒక ఉన్నతాధికారి వాళ్ళ పెద్ద ఉద్యోగస్తుల కంటే ఈఎంఐల ప్రాబ్లం అనేది పిల్లలకు పాలు, స్కూల్ ఫీజు, భోజన వసతి అనేది కూడా లేకుండా ఇది 24 hours 365 days పనిచేసే జాబ్స్. వీళ్ళందరూ ఈ హాస్పిటల్లో ఏ 120 మంది ఉన్నారో 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ డ్యూటీస్ ఉంటాయి. ఇలాంటి వారిని కూడా వీటి ఇట్లా చేయడం అనేది బాధాకరం. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనికి ఈ హాస్పిటల్ ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ కలెక్టర్ గారు చైర్మన్, ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హాస్పిటల్. వారు డెసిషన్ తీసుకొని వాళ్ళు రాజకీయ ఒత్తిడి అంటే ఇది ఎమర్జెన్సీ సర్వీస్. పోలీస్ స్టేషన్లో రాజకీయ ఒత్తిడి పోలీస్ స్టేషన్ బంద్ చేసుకుంటారు, కోర్టులు బంద్ చేసుకుంటారు. అట్లాంటి వీళ్ళు కూడా హాస్పిటల్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు చాలా మానవ పనిచేస్తున్నారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని మీరు వాళ్ళ మీద ఏజెన్సీ మీద కంప్లైంట్ చేయండి, వీళ్ళ మీద కంప్లైంట్ చేయండి అని ఏంటంటే మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి వారికి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బీజేపీ పార్టీ తరఫున, భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇది మెడికల్ కాలేజెస్, ఆల్ మెడికల్ కాలేజెస్కి చైర్మన్ వివిధ కలెక్టర్, దాంట్లో రాజకీయ నాయకులు, అలాంటి వాటికి కూడా కలెక్టర్ గారే కలెక్టర్ అనేది దీంట్లో వేరే ఎవరు అది కలెక్టర్ గారు అడగాల్సి. అయినా ఎమర్జెన్సీ సర్వీస్లో ఒత్తిళ్ళకి అనేది అంబులెన్స్ డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు అంబులెన్స్ పేషెంట్ సీరియస్ ఉంటుంది, ఆయన 3 నెలలు 6 నెలలు జీతం ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన అంబులెన్స్ డ్రైవర్, ఆయన వెళ్ళిపోవాలి. కంప్యూటర్ ఆపరేటర్ ఆయన కొట్టకుండా ఓపీ నడవదు కదా. సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, చేస్తున్నారు. ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక వారం రోజులు జీతం ఇదైతేనే ఏం చేస్తున్నారు, 6 నెలలు జీతాలు లేనప్పుడు సంస్థ ఉంటుందండి. సూపరింటెండెంట్ కన్వీనర్ ఉంటాడు, కలెక్టర్ చైర్మన్ ఉంటాడు. వాళ్ళదే బాధ్యత. వాళ్ళు ఏమన్నట్టు వాళ్ళు పైన వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ వీటి ఎంప్లాయీస్